దత్తపీఠం పిఠాపురం నుంచి వచ్చిన స్వామీజీని మనందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. వారు ఏం చేశారంటే తల్లి తండ్రి చుట్టూ తిరిగారు. ఎవరి చుట్టూ తిరిగారు? Great Lord Ganesh has birthday. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्र శ్రీ దత్తపీఠం పిఠాపురం నుంచి వచ్చిన స్వామీజీని మనందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. రామచంద్రమూర్తి గణేశుడు విఘ్నేశ్వరుడు ఇప్పుడు మనకి వారి ఆశీర్వాదం పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో గురువులు ఏదైతే చెప్తున్నారో ఇక్కడ మీ టీచర్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఎలా చెప్పారో అది నేర్చుకుని ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రికి నమస్కారం చేయాలి. మీరందరూ ప్రతిరోజు స్కూల్కి వచ్చే ముందు మొదటి దైవం ఎవరు? మనకి తల్లి తండ్రి. ముందు మనం చేయవలసింది ఏంటంటే తల్లి తండ్రికి, అలాగే భూమాతకి మనం నుంచున్నాం కదా, భూమాతకి, గోమాతకి, గంగామాతకి, అలాగే గురువులకి, ఎవరైతే గురువులు కనపడ్డారో వాళ్ళకి 2 చేతులు నమస్కారం పెట్టి నమస్కారం గురువు గారు అని చెప్పాలి. ఇది చాలా పుణ్యం ఉన్నటువంటి రోజు అటు. ఈరోజు నక్షత్రం పరంగా కూడా నక్షత్రము అనే నక్షత్రం పరంగా కూడా చాలా పుణ్యమైన మంచి రోజట. కాబట్టి స్వామీజీ మన స్కూల్కి వచ్చి మనందరితోటి మాట్లాడటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు స్వామీజీ చెప్పింది గుర్తుందా? ఏం గుర్తుంది చెప్పండి? తల్లిదండ్రులకి ప్రతిరోజు నమస్కారం చేసుకొని రండి అని చెప్పారు. ఎందుకు అని అంటే కూడా చెప్పారు. వినాయకుడు కుమారస్వామి ఒకసారి పోటీ పెట్టుకుంటే ఎవరికి గణాలన్నిటికీ అధిపతి ఎవరు కావాలి అంటే ఈ పాపాలన్నీ పోగొట్టుకోవాలంటే ఎవరిని పూజ చేస్తే పాపాలు పోవాలి అనే దానికి సంబంధించి పోటీ జరిగితే ఆ పోటీలో అక్కడ అంటే తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే మన 3 లోకాల్లో ఉన్నటువంటి పుణ్యనదులు అన్నిటిలో కూడా స్నానం చేసినంత పుణ్యం వస్తుంది అనేది మనం గణపతి మనకు చెప్తున్నారు. స్వామీజీ అదే మనకు గుర్తు చేశారు. సో ఈ రోజు నుంచి మీరు మీ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకున్న తర్వాత స్కూల్కి రండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. గుణ శరీరాయ గుణమండితాయ